మనాలికి తాజాగా పర్యాటకుల తాకిడి పెరిగింది. మనాలి వాతావరణం తమకు బాగా నచ్చిందంటున్నారు పర్యాటకులు. మనాలిలో గడపటం అంటే ప్రకృతితో మమేకం అయినట్లేనని పర్యాటకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల వరుసగా అనేక సెలవులు వచ్చాయి. దీంతో మనాలికి వెళ్లే దారులన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. మనాలి అందరికీ తెలిసిన పేరే. మన దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో మనాలి ఒకటి. శీతాకాల నేపథ్యంలో ఇక్కడి అందాలు చూడ్డానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇలా దేశవ్యాప్తంగా తరలివచ్చే పర్యాటకులను మనాలి ప్రకృతి అందాలు అలరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనాలిలో తాజాగా పర్యాటకుల తాకిడి పెరిగింది. మన దేశంలో సహజంగా కాలుష్యం ఎక్కువ. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన పట్టణాలు, నగరాల్లో కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతకాలం పాటు కాలుష్యానికి దూరంగా ఉండాలని కోరుకునేవారు మనాలికి క్యూ కడుతున్నారు. మనాలి ఒక మంచు దుప్పటి కప్పుకున్న ప్రాంతం. ఇక్కడి కొండలు, చెట్ల మధ్య సేద తీరాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే నగరంలోని రణగుణ ధ్వనులకు దూరంగా ఉండాలని కూడా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో మనాలి ప్రాంతానికి ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. మనాలి వాతావరణం తమకు బాగా నచ్చిందంటున్నారు పర్యాటకులు. మనాలిలో గడపడం అంటే ప్రకృతితో మమేకమైనట్లేనని పర్యాటకులు భావిస్తున్నారు. ఇటీవల వరుసగా అనేక సెలవులు వచ్చాయి. దీంతో మనాలికి వెళ్లే దారులని వాహనాలతో కిటకిటలాడాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడ్డాయి. ఏమైనా జీవితంలోని కష్టసుఖాలను కాసేపు మరిచిపోవాలంటే ఓసారి మనాలి ట్రిప్ వేయాల్సిందే.